వెల్కమ్ టు నారదా తెలుగు. నేను మీ వెంకటేశ్వరనాని. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారో లేదో బుక్క పెట్టి ఏడుస్తుంది ఎల్లో మీడియా. మామూలుగా ఏడవటం కూడా కాదు. ఆ ఏడుపు, వాళ్ళ బాధ వర్ణనాతీతం. మా లీడర్స్ ఎవరన్నా బయటకు వస్తే ఇంత క్రేజ్ రాదురా బాబు, మా లీడర్స్ ఎవరికన్నా ఇది వస్తే ఇంత రాదురా బాబు అని చెప్పేసి వీళ్ళ ఏడుపుకి అద్దు అదుపు లేదు. మొన్న కడపలో ఒక అమ్మాయి 9th క్లాస్ అనుకుంటా, 8th క్లాస్ మేబీ 8th క్లాస్ అమ్మాయికి 14 మంది కలిసి ప్రెగ్నెంట్ చేస్తే అమ్మాయికి డబ్బులు ఇవ్వన్నాయా, మేము ప్రెగ్నెన్సీ తీపిచ్చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తే, వాళ్ళ నాన్న కూడా అదే పార్టీకి సంబంధించిన కార్యకర్త, ఆయన చనిపోయాడు. ఆ పార్టీలో ప్రచారంలో, ఎలక్షన్స్ ముందు ప్రచారంలో ఆయన పైనుంచి పడి, ఆ వ్యాన్ పైనుంచి పడి చనిపోయాడు. అమ్మాయి వాళ్ళ అమ్మకి మానసిక స్థితి సరిగా ఉండదు. ఈ అమ్మాయిని రేప్ చేస్తే కనీసం ప్రెగ్నెన్సీ తీపించుకోవడానికి డబ్బులు అడిగినా కానీ ఇవ్వలేదు. ఇప్పుడు అమ్మాయికి 8వ నెల ఏమో వచ్చింది. దాని మీద డిబేట్లు లేవు, దాని మీద డిబేట్లు మాట్లాడరు. కడపలోనే 60 ఏళ్ళంట ముసలి వాడు ఒక అమ్మాయిని రేప్ చేస్తే దాని మీద డిబేట్లు లేవు. హిందూపురంలో అత్తాకోడలను కలిపి రేప్ చేస్తే దాని మీద డిబేట్లు లేవు. తెనాల్లో ఒక అమ్మాయిని లాగి పెట్టి కొడితే ఆ అమ్మాయి చచ్చిపోతే దాని మీద డిబేట్లు లేవు. పిఠాపురంలో దళితుల్ని రానియట్లేదురా అని చెప్పేసి చెప్తే దానికి డిబేట్లు లేవు. సింహాచలం గోడ కూలిపోయి ఎంతమంది చనిపోతే దాని మీద డిబేట్లు లేవు. తిరుపతిలో స్టాంపేడ్ జరిగిందిరా అంటే దాని మీద డిబేట్లు లేవు. ప్లే కార్డులు పట్టుకొని వచ్చారంట, దానికి ఎంత డిబేట్ పెడుతున్నారంటే అంత డిబేట్ పెడతారు. ప్లే కార్డులు పట్టుకొని రప్ప అని అరుగుతారా? మరి రెడ్ బుక్ రాజ్యాంగం అన్నప్పుడు ఏమైంది? రప్ప అని అరుగుతారంట, ఇచ్చేస్తారంటే. ఇప్పుడు నేను నిన్ను ఇబ్బంది పెట్టా. నువ్వు నీ టైం ఉన్నప్పుడు నా మీద పగ తీసుకుంటావు, తీసుకో. ఇప్పుడు నీ టైం కాదని చెప్పేసి నేను నిన్ను ఇబ్బంది పెట్టా. నువ్వు నీ టైం వచ్చినప్పుడు నన్ను ఇబ్బంది పెడతావా పెట్టవా? కాముకుంటావా? మూసుకొని కూర్చుంటావా? చెప్పు. గాంధీ గారి సిద్ధాంతాలు వర్కౌట్ అవ్వవు ఇక్కడ. అహింసో పరమో ధర్మ. ఫస్ట్ వెళ్ళి బతిలాడతాం, కృష్ణుడు చెప్పినట్టే బతిలాడతాం. అది బాబు ఇది బాబు అని చెప్తాం. మీరు విననప్పుడు, మీ టైంలో మీరు వాగినప్పుడు, వాళ్ళ టైం వచ్చినప్పుడు ధర్మహింస తతై వచ్చా కూడా చూపిస్తారు. అర్థమవుతుందా? మన స్ట్రాటజీ ఎట్టు ఉండాలి? మనిషిగా పుట్టినందుకు మనల్ని ఒకరిని ఇబ్బంది పెట్టద్దు, మనం ఒకరిని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టకూడదు. అంతే కదా? మనం ఒకరిని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టరు. మన పని మనం చూసుకుంటాం. మన పార్టీ మీటింగ్లు, మన పార్టీకి సంబంధించినది మనం చేసుకుంటూ వెళ్తాం. కానీ మనం ఒకరిని పర్టికులర్ గా మన టైంలో ఉండి ఇబ్బంది పెట్టద్దు అంటే ఎట్లరా? TV5 మూర్తి లేకపోతే ABN వెంకటకృష్ణ ఏంద్రా డిబేట్లు? ఏంద్రా అయ్యేది ఏమని చెప్తున్నా? డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నిన్న SP గారు స్వయంగా వచ్చి చెప్పారు. అది కాన్వేలో భాగం కాదని చెప్పేసి. దిక్కుమాల పత్రికలు, దిక్కుమాల దాంట్లో కూడా ఇవాళ ఫ్రంట్ లైన్ మీడియాలో కూడా అదే రాస్తున్నారు. మీరు చెప్పారు కదా, ఆయన ఒక పక్క కడుపు అన్నం తింటున్నారు, ఇంకో పక్క తింటున్నారా? ఒరే, అట్లాంటి దిక్కుమాల న్యూస్లు చదివి మీ ఇంట్లో రైస్ బ్యాగులు కోరుకుంటే రైస్ బ్యాగులు మీరురా? కడుపుకు అరిగిద్దంటారా? కనీసం పురుగులు పడతాయిరా? ఒళ్ళు మొత్తం పురుగులు పడతాయి. నిన్న ఆయన కార్యకర్త ఆ వీడియో కూడా చూడండి మీరు. ఆయనకి గుండెపోటు వచ్చి ఆయన చనిపోయారు. ఏందిరా ఇదంతా? ఏం వెంకటకృష్ణ, ఏం TV5 మూర్తి, ఏంది రచ్చ ఏంది? డిబేట్లు పెట్టుకుందాం రండి. నువ్వు, నేను, వెంకటకృష్ణ, లేకపోతే నేను ఒక్కడనే వస్తా, లేకపోతే మీరు రండి. మీ ఎల్లో మీడియా జర్నలిస్టులు అందరు రండి, ఒక పక్కన కూర్చోండి, అందరం కలిసి డిబేట్లు చేద్దాం. సరేనా? మీరు ఏ డేటా తీసుకొస్తారో తీసుకురండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంది, 14 సంవత్సరాల డేటా తీసుకొని రండి. మరి తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాల రిపోర్ట్లు తీసుకొని వస్తాం. అప్పుడు GST కలెక్షన్స్ ఎంత, ఇప్పుడు GST కలెక్షన్స్ ఎంత, అప్పుడు కాగ్ రిపోర్ట్లు ఎంత, ఇప్పుడు కాగ్ రిపోర్ట్లు ఎంత, అప్పుడు అప్పులు ఎంత, ఇప్పుడు అప్పులు ఎంత, అప్పుడు ఎన్ని మద్యం దుకాణాలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని మద్యం దుకాణాలు ఉన్నాయి, అప్పుడు ఎన్ని కేసులు రిజిస్టర్ అయినాయి దీని మీద, లేకపోతే దీని మీద, అప్పుడు మహిళలకి దిశ అనే యాప్ కింద ఎంతమంది మహిళలు బాగుపడ్డారు, ఇప్పుడు శక్తి అనే యాప్ మీద ఎంతమంది మహిళలకు న్యాయం జరుగుతుంది, అన్ని కూడా డిస్కస్ చేద్దాం. వెంకటకృష్ణ, TV5 మూర్తి, లేకపోతే TV5 సాంబా రెడీనా? ఓపెన్ ఛాలెంజా మీకు? అన్ని కూడా రిపోర్ట్స్, యాజ్ పర్ దట్ రిపోర్ట్స్ ప్రకారం మనం డిస్కస్ చేద్దాం. ఈ సొల్లు మాట్లాడుకోకుండా రప్ప నడుగుతారంట. వాడేదో పిల్లనా కొడుకు పిల్లనాయాలు పెట్టిన ప్లకార్డ్స్ కి, పిల్లనాయాలు పెట్టిన ప్లకార్డ్స్ కి ఏంది ఇది రచ్చ?
అవును, మీరు రెడ్ బుక్ అన్నారు, జగన్మోహన్ రెడ్డి మీకు ఇష్టం వచ్చిన బుక్ పెట్టుకున్నాయా అన్నాడు. తప్పేంటి అందులో? మీరు అనకపోతే వాళ్ళు అంటారు కదా. ఫస్ట్ మన సంస్కృతికి తెరలేపితే దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారు కదా. చెప్పండి, తప్పేంటయా అన్నాడు. తప్పేంటి మరి ఇంకా? మీకు ఇష్టం వచ్చిన బుక్ లో రాసుకోండి అన్నారు. ఇప్పుడు మీ గవర్నమెంట్ లోనే ఇప్పుడు ఈడు గాడి పేరేం పేరు, వాడు ఆర్పి గాడి కానీ, లేకపోతే సీమరాజా గాడి కానీ, లేకపోతే ఇంకోళ్ళు కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. ఇప్పుడు మీదే కదా రూలింగ్. కనీసం వచ్చి బయట తిరుగుతారా వాళ్ళు? ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతారా? తిరగగలరా? తిరుగుతున్నారా? మీదే కదా రూలింగ్. మరి మీ రూలింగ్ లో ఉండి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనే మీరు తిరగలేకపోతున్నప్పుడు రేపొద్దున వాళ్ళ రూలింగ్ లో మీరు ఎట్లా తిరుగుతారు? ఎలా తిరుగుతారు? తిరగలేరు కదా. అర్థమవుతుందా? సో మనం మాట్లాడే డేటాతో మాట్లాడుతున్నావా, డేటా పాయింట్స్ మాట్లాడుతున్నావా, లేకపోతే జనాల సమస్యలు మాట్లాడుతున్నావా, ప్రజా సమస్యలు మాట్లాడుతున్నావా, ప్రజలకు ఉపయోగపడే రైతులకు గిట్టుబాటు ధర వస్తుందా, ఒక్క పంట గిట్టుబాటు ధర వస్తుందా చూపించు. ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా ఆంధ్రప్రదేశ్లో? ఏ ఒక్క పంటకైనా, ఒక్క పంటకి 2024 జూన్ 4వ తారీఖు నుంచి ఇవాళ డేటు 2025 జూన్ 19 వరకు ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా? వీటి గురించి మాట్లాడండి, వీటి గురించి డిబేట్లు పెట్టండి. రైతులు ఎంతమంది మామిడికాయ పంటల గురించి కేజీకి 4 రూపాయలు 5 రూపాయలు ఇస్తున్నారంట. సిగ్గుందంటరా? మీరు బజార్లోకి పోతేనే 100 రూపాయలు ఉన్నాయి కదా మినిమం ప్రైస్. మరి వాళ్ళకేంట్రా? ఎంతమంది కడుపులు కొడుతున్నారు? దాని మీద డిబేట్లు పెట్టరా? జర్నలిజం చదువుకోదు ఎందుక? జర్నలిజం చేసుకుంది ఎందుక? మిర్చికి గిట్టుబాటు ధర వచ్చిందా? దాని గురించి డిబేట్లు పెట్టండి రా. జగన్మోహన్ రెడ్డి టైంలో ఎంత వచ్చింది, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అడగండి రా చంద్రబాబు నాయుడిని. పొగాకు వచ్చిందా, ధాన్యంకి వచ్చిందా, కందులకు వచ్చిందా, రాగులకు వచ్చిందా, సజ్జలకు వచ్చిందా, జొన్నలకు వచ్చిందా, దేనికి వచ్చింది? వాటి గురించి డిబేట్లు పెట్టం మనం. పెడితే అట్ట మనం జర్నలిజానికి పరిపూర్ణత న్యాయం చేసిన వాళ్ళము. మనకల్లా షోకి ఎలివేషన్ కావాలి. చెప్తున్నా, ఎల్లో మీడియాలో ఉన్న ఎవరికైనా డేటా పాయింట్స్ తీసుకురండి, దాని మీద డిబేట్లు పెట్టడం, దాని మీద డిబేట్లు పెట్టి దాని మీద డిబేట్లు చేసి జనాలకు న్యాయం చేద్దాం. నాది తప్పుంది, ఎస్ నేను తప్పు మాట్లాడా, నన్ను క్షమించండి, నా దగ్గర ఉన్న ఈ డేటా తప్పేమో అని చెప్పేసి నేను వెళ్ళిపోతా. మీరు దగ్గర వచ్చినప్పుడు అది చెప్పకపోతే మాత్రం చూసుకోండి. అవన్నీ డైవర్ట్ చేసి ఇది చేసేసి లాస్ట్ ఇయర్ 3 లక్షల కోట్ల బడ్జెట్, ఈ ఇయర్ 3 లక్షల కోట్ల బడ్జెట్, 1,50,000 కోట్ల అప్పు. ఏం చేశారు? ఎవరికి ఇచ్చారు? ఎక్కడ పెట్టారు? ఒక్క పథకం మొన్న ఇచ్చారు, తల్లికి వందనం. అది కూడా ఇంకా అందరికి పడలా, ఇంకా ఉన్నారు పడాల్సిన వాళ్ళు, చాలా మంది ఉన్నారు. గ్రౌండ్లోకి వెళ్దాం అంటే వెళ్దాం, కనుక్కుందాం అంటే కనుక్కుందాం. మీరేదో కొంతమంది దగ్గరికి వెళ్ళి వచ్చి ఇట్లా తీసి పెడితే కాదు. మనం వెళ్దాం, ఓకేనా? రండి. గ్యాస్ సిలిండర్ల గురించి అడుగుదాం, రైతు భరోసా గురించి అడుగుదాం, ఉచిత బస్సు గురించి అడుగుదాం, యువతకి 4 లక్షల ఉద్యోగాలు ఫస్ట్ ఇయర్ దాని గురించి అడుగుదాం, దాని గురించి డిబేట్లు పెడదాం. అదవుతుందా? ఇంతకు మించి చాలా మాట్లాడాలనుకుంటే, కానీ మీరు మాట్లాడుతున్న పాయింట్స్ వేరు, మేము మాట్లాడాలనుకున్న పాయింట్స్ వేరు. మేము ప్రజలకు ఎలా మంచి జరుగుతుంది, ఎలా గిట్టుబాటు ధర వస్తుంది, ఎలా వాళ్ళ ఆదాయం పెరుగుతున్న పాయింట్ మాది. ప్రజల్ని ఎలా రెచ్చగొట్టాలి, ఏ ట్రాన్స్లోకి దింపాలి, కులంలోకి దింపాలా, మతంలోకి దింపాలా, లేకపోతే పార్టీ ముసులోకి దింపాలా అన్న పాయింట్స్ మీవి. బోత్ ఆర్ నాట్ సేమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.